వైసీపీ అధ్యక్షుడు జగన్ తుళ్లూరు మండలం మల్కాపురం చేరుకున్నారు. ఇటీవల పంట తగలబడిన పంటల పొలాలను పరిశీలిస్తున్నారు. పొలం యజమానిని పరామర్శిస్తున్నారు. లైవ్లో చూద్దాం. దాదాపుగా సంవత్సర కాలం నుంచి జరుగుతూ ఉన్నాయి. సంవత్సర కాలం నుంచి ఏ రైతైతే ఇవ్వను అన్నాడో, ఏ రైతైతే నేను ల్యాండ్ పూలింగ్లో నేను భూములను ఇవ్వదలుచుకోలేదు, నా భూమి నా ఇష్టము, నా భూమిని తీసుకునే అధికారం నీకెవరిచ్చారు అని చెప్పి ఏ రైతైతే అన్నారో వాళ్ళ పరిస్థితి ఇంతవరకు గతంలో జరిగిన సంఘటనలో కూడా ఏ ఒక్కరు గతంలో జరిగిన సంఘటనలో కూడా ఎక్కడా కూడా పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారని గతంలో జరిగిన సంఘటనలో కూడా ఎవరు అరెస్ట్ చేయలేదు. దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు పురమాయిస్తున్నారు, దగ్గర నుండి మంత్రులు ఈ కార్యక్రమాలు చేయిస్తా ఉన్నారు. చేసిన వాళ్ళని ఎవరు అని సంగతి అందరికీ తెలిసినా కూడా మొట్టమొదటి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన చంద్రబాబు నాయుడు గారు అని తెలిసినా కూడా ఆయన మాత్రం ఆయన పురమాయిస్తూనే ఉన్నాడు, ఆయన మంత్రులు చేయిస్తూనే ఉన్నారు, ఎవరిని కూడా అరెస్ట్ కూడా చేయరు. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారి భూముల మీద, ఇదే మంత్రుల భూముల మీద, ఇదే మాదిరిగా వాళ్ళ భూముల్లో ఎవరైనా వచ్చి మీ భూములను బలవంతంగా లాక్కుంటాము, మీ భూములు బలవంతంగా మీరు లాక్కున్నా మీరు ఇవ్వకపోతే అంటే నిజంగా ఒప్పుకుంటారా? మరి నిజంగా చంద్రబాబు వాళ్ళ మంత్రులు ఒప్పుకున్నప్పుడు లాంటి వ్యక్తుల మీద ఇదే మాదిరిగా చేయడం ఎంత మటుకు ధర్మం? ఇదేమైనా న్యాయమేనా? మనుషులము రాక్షసులము అవుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మానవత్వం అన్న గీతం దాటి అధికారం అన్న మతంతో రాక్షసులైపోయాడు. ఈ ధర్మమేనా అని చంద్రబాబు నాయుడు గారు నిజంగా తన మనస్సాక్షి అడగాలి. అధికారం ఎప్పుడు ఎల్లప్పుడు ఇలా శాశ్వతం కాదు. ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేయడం అన్నది నిజంగా భావ్యం కాదు. ఎవరైతే ఇస్తారంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఇష్టం మేరకు తీసుకుంటారు. ఎవరైతే ఈమంటారో వాళ్ళ ఇష్టానికి వదిలేయండి. అంతేగాని బలవంతంగా అధికారం ఉంది కదా అని చెప్పి దౌర్జన్యంగా లాక్కునే కార్యక్రమం చేసిన పరిస్థితి ఉంది అంటూ వారందరూ కూడా తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ఇప్పటివరకు చూసినా ఇక మరిన్ని అప్డేట్